అందరికీ నమస్కారం. నేను కమిశెట్టి భాస్కర్ రావు. ఈ రోజు 4 పాయింట్లతో మీ ముందుకు రావడం జరిగింది. నెంబర్ 1 పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డిఫెన్స్ పర్సన్స్, సర్వీస్ పర్సన్స్, పెన్షనర్స్, న్యూ రిజ్యూమ్, ఓల్డ్ రిజ్యూమ్, ఏ రిజ్యూమ్ లో చేస్తే బెటర్ గా ఉంటుంది. నెంబర్ 2 పాయింట్, కరోనా టైంలో రావాల్సిన బకాయిలు, 18 నెలల డిఏ బకాయిలు వస్తుందా. నెంబర్ 3 పాయింట్, ఫైనాన్స్ యాక్ట్ 2025లో ఏముంది. పెన్షనర్స్ కు 8th పే కమిషన్ మరియు డిఏ ఏరియర్స్ రావని నేషనల్ పేపర్స్ లో వార్తలు వస్తున్నాయి, ఇవి నిజమేనా. 4 పాయింట్, కేఎస్బి సైట్ ఎప్పుడు ఓపెన్ కాబోతుంది. ఇవన్నీ తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ను ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ దాకా చేరడానికి. ఓకే, సబ్స్క్రైబ్ చేశారు కదా, డన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ప్రతి సంవత్సరము 1 ఏప్రిల్ కు ఫార్మ్స్ ఓపెన్ అయ్యి 31 జూలైకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసుకోవడానికి డ్యూ డేట్ అయితే అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి 2 మంత్స్ అయితే పట్టింది. ఇప్పుడు ప్రజెంట్ మే 29వ తేదీన ఆఫ్లైన్ ITR 1, ITR 4 ఓపెన్ చేసుకోవడానికి అయితే ఓపెన్ అయినాయి. జూన్ 4 నుంచి ఆన్లైన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 1, 4 అయితే చేసుకోవడానికి ఓపెన్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్ పర్సన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఫామ్ 16 అయితే రావడం జరిగింది. పెన్షనర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఫామ్ 26 AS అప్డేట్ కూడా అవ్వడం జరిగింది. కావున సర్వీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫామ్ 16 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఫామ్ 26 AS AIS ఈ 3 కూడా టాలీ చేయాలి. ఈ 3 కూడా టాలీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో 4 క్వార్టర్స్ ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకొని 3 కూడా టాలీ అయి ఓకే అయితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ యాప్ లో AIS యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకొని దానిలో పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయగానే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఇచ్చినటువంటి జీమెయిల్ మొబైల్ కు OTP నెంబర్ వస్తుంది. OTP క్లిక్ చేయగానే మన AIS అప్డేట్ అయిందా లేదా అనేది మొత్తం క్లియర్ గా దాంట్లో అయితే చూపడం జరుగుతుంది. ఆ తర్వాత అప్డేట్ కాకపోతే కొంత సమయం వేచి చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేసి 15 సెప్టెంబర్ 2025 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసుకోవడానికి అయితే డేట్ అయితే పొడిగించడం జరిగింది. పెన్షనర్స్ కి అయితే 7,75,000 లోపలనే ఉంటుంది కాబట్టి న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే 7,75,000 వరకు ఫ్రీ ట్యాక్స్ అనేది న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ లో ఉంది. కాబట్టి పెన్షనర్స్ 3 lakh కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసుకోవాలి. అందువల్ల 7,75,000 లోపల ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది న్యూ ట్యాక్స్ రిజ్యూమ్స్ లోనే చేసుకుంటే బెటర్. అదే సర్వీస్ పర్సన్స్ అయితే ఎగ్జామ్షన్స్ పెట్టుకోవాలి కాబట్టి మనకు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్స్ లో ఎగ్జామ్షన్స్ అయితే ఉండవు. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్స్ లో ఎగ్జామ్షన్స్ అయితే ఉంటాయి. మన సర్వీస్ పర్సన్స్ ఎక్కువ అమౌంట్ వస్తే 7,75,000 దాకా అయితే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ చేసుకుంటే బెటర్. అదే అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉంటే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్స్ లో 5,50,000 వరకు అయితే ఫ్రీ ట్యాక్స్ ఉంటుంది. మనకి ఎగ్జామ్షన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్, హాస్టల్ సబ్సిడీ, TED, యూనిఫామ్ అలౌన్స్, రేషన్ మనీ ఇటువంటివన్నీ ప్రతి ఒక్కటి మనం ఎగ్జామ్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫీల్డ్ అలౌన్స్, హైఎల్టీ, అండమాన్ నికోబార్ లో ఉన్నటువంటి సర్వీస్ పర్సన్స్ మరియు APF ఫండ్, AGIF ఇటువంటి ప్రతి ఒక్కటనైతే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్స్ లో అయితే మనం ఎగ్జామ్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకు CBDT ఒక పట్టిక రిలీజ్ చేసింది. దాని ప్రకారము ఏ సెక్షన్ కు ఎంతవరకు అమౌంట్ మనము పెట్టుకోగలుగుతాం అనేది చూసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్స్ లో సర్వీస్ పర్సన్స్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండో పాయింట్ లోకి వెళ్తే కరోనా మహమ్మారి టైంలో 18 నెలల డిఏ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్ అయితే నిలిపివేయడం జరిగింది. పలుమార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. మొన్న వర్షాకాల సమావేశంలో కూడా 2 రాజ్యసభ సభ్యులు 18 నెలల డిఏ గురించి ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. దానికి
ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి గారు రాతపూర్వకంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. జనవరి 2020, జూలై 2020, జనవరి 2021కి 3 దఫాలుగా రావాల్సినటువంటి 18 నెలల డిఏ బకాయిలు కేంద్ర ఆర్థిక వ్యవహారాల దృష్ట్యా నిలిపివేయడం అయితే జరిగిందని తెలపడం జరిగింది. 3 దఫాలుగా రావాల్సిన డిఏ సుమారుగా 34,400 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ కు రావాల్సిందిగా లెక్కించడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు 18 నెలల డిఏ గురించి ఎటువంటి సానుకూల స్పందన అయితే లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి కూడా ఈ 18 నెలల డిఏ కష్టమని తెలపడం అయితే జరిగింది. ఇక 3వ పాయింట్లోకి వెళ్దాం. ఫైనాన్స్ యాక్ట్ 1972. ఈ యాక్ట్ లో 1972లోనే పెన్షనర్స్ కు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ, ప్రతి పే కమిషన్ లాగు చేయడం అయితే ఈ యాక్ట్ లో అయితే జరిగింది పెన్షనర్స్ కు. అవి 2008 యాక్ట్ అయితేనేమి, లేటెస్ట్ గా 2025 యాక్ట్ అయితేమి, ఈ యాక్ట్స్ లలో దాన్ని ఓన్లీ వ్యాలిడేట్ అయితే చేయడం జరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి గారు కంటిన్యూగా చెప్పడం అయితే జరిగింది. కానీ కొన్ని నేషనల్ పేపర్స్ లో అయితే పెన్షనర్స్ కి 8th పే కమిషన్, డిఏ వంటివి ఉండవని తెలపడం జరిగింది. దీనికి సమాధానం నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం అయితే జరిగింది. మీరు బ్యాక్ లో బోర్డులో చూస్తున్నారు. సమాధానం అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. పెన్షనర్స్ కు ఎటువంటి చేంజ్మెంట్స్ అయితే చేయలేదని చెప్పడం జరిగింది. అలాగనే తమిళనాడు రాజ్యసభ ఎంపీ షణ్ముగం గారు కూడా లెటర్ త్రూ ఆర్థిక సహాయక మంత్రికి ఈ క్వశ్చన్స్ గురించి లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సమాధానంగా ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి గారు కూడా లెటర్ రిప్లై ఇవ్వడం జరిగింది. మేము పెన్షనర్స్ కి ఎటువంటి మార్పులు అయితే చేయలేదు, పాత యాక్ట్ నే మేము వ్యాలిడేషన్ అయితే చేయడం అయితే జరిగిందని తెలపడం జరిగింది. న్యూస్ అయితే కంటిన్యూస్ గా 8th పే కమిషన్ లో పెన్షనర్స్ కు ఎటువంటి లాభం ఉండదు అని ఊదర కొడుతున్నాయి. దానికి సమాధానంగా ఆర్థిక సహాయక మంత్రి అయితే ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని తెలపడం జరిగింది. ఇంకా 4వ పాయింట్లోకి వెళ్తే కేఎస్బి సైట్ కోసం మాజీ సైనికులు అయితే విరివిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏప్రిల్లో సిఏ అనేది గ్రాంట్స్ అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అయితే సిఏ అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తా ఉన్నారు మాజీ సైనికులు. 3 నెలలు అప్డేషన్ కోసం అయితే ఆపడం జరిగిందని కేఎస్బి నుంచి లెటర్ అయితే విడుదల చేయడం కూడా జరిగింది. సిఏ అయితేనేమి మరియు మ్యారేజ్ గ్రాంట్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. మనము దీన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడగడం కూడా జరిగింది. కానీ దీనికి ఇప్పుడు వరకు అప్డేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత ముందు కంటే కూడా చాలా ఈజీ పద్ధతిగా మాజీ సైనికులు ఆన్లైన్ లో అప్లికేషన్ ఇవ్వడానికి సులభతరం చేస్తున్నామని తెలపడం జరిగింది. జూలై 2వ వారంలో కానీ జూలై ఆఖరి వారంలో కానీ ఈ సైట్ అయితే కేఎస్బి సైట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందని తెలపడం జరిగింది.